పాప స్మృతి ఈరోజు మ్యూచువల్గా వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి వాళ్ళ బావగారితో సహజీవనం చేస్తుంది. సహజీవనం చేశాక అక్కడ ఒక పాప ఉంటుంది, ఇక్కడ ఉదయ్తో ఒక పాప ఉంది. ఈ పాప వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల వాళ్ళిద్దరు ఇవాళ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మగారు స్మృతి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్యామిలీ, ఉదయ్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా, వాళ్ళ అమ్మ నాన్న అన్నలు అక్కలు చెల్లెలు వదిలిన అందరూ అటెండ్ అయ్యారు. వీళ్ళందరి సమక్షంలో కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీంట్లో సహకరించి ఎందుకమ్మా మీరు మ్యూచువల్గా డైవర్స్ తీసుకోండి అని చెప్పారు. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్యామలమ్మన్, నేను, నెల్లూరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలప్రసాద్ గారు, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నిహారిక గారు, తాటిపల్లిగూడెం మండల ప్రెసిడెంట్ అయినటువంటి కోనేశ్వరి మేడం గారు, ముత్తుకూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి చిన్నకొండయ్య సార్ పాల్గొన్నారు. ఇందులో అమ్మా మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయో, మిమ్మల్ని ఏం మేము ప్రెజర్ పెట్టి డైవర్స్ ఇప్పించలేదు కదా, మీరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారా? అందరికీ సమ్మతమేనా? అమ్మా అందరికీ సమ్మతమేనా? ఏమ్మా మీకు సమ్మతమేనా? ఓకేనా? ఇది లాయర్ మా సురేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ లాయర్ సార్ సమక్షంలో జరుగుతుంది. మ్యూచువల్గా వాళ్ళిద్దరూ సానుకూలంగా స్పందించి ఇవాళ డైవర్స్ తీసుకోవడం జరిగింది.